హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోనీ వ్లాగ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. మేము మా కులదైవం గుడి ఇక్కడ పెంచిల్ నరసింహస్వామి గుడి ఉంది. ఎక్కడంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే పెంచిల్ స్వామి శిల రూపంలో అంటే పెన వేసుకొని ఉంటారు అమ్మవారిని. ఆ ఊళ్ళో చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహాలతో కలిసి ఉంటారు. ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం ఏమో సపరేట్గా ఉంటుంది. బట్ చెంచులక్ష్మి అమ్మవారి గుడి అమ్మవారితో పెన్ వేసుకొని ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి. అక్కడికి మేము వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే మా పాప వెంట్రుకలు తీయించుకోవటానికి వెళ్తున్నాము. మా పాప మా వారు ఇద్దరికి వెంట్రుకలు తలనీనాలు ఇవ్వడానికి వెళ్తున్నాము. చూడండి, ఇదంతా వెళ్ళే దారి. తర్వాత వచ్చేసాము పెంజిల్ కొండకి. చూడండి ఎంత బాగున్నాయో కొండలు, ఎంత అందంగా ఉంటాయో. అది మార్నింగ్ వ్యూ. మేము ఉండే రూమ్స్ అవేనండి. ఇక్కడ దేవుడి రూమ్లు ఉంటాయి, కొంచెం ప్రైవేట్ వాళ్ళ రూమ్లు ఉంటాయి. మేము అక్కడే దిగాము. అదిగోండి మా కారు కూడా అక్కడే ఉంది, అక్కడే దిగాము. రూములు దొరకని వాళ్ళకి, అంటే రూములు లేని సమయాల్లో ఇక్కడే స్నానం చేయవచ్చు. స్నానాల గదులు ఉంటాయి. అక్కడ స్నానం చేసి డైరెక్ట్గా స్వామిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళటానికి అంటే నేను తిరిగి వచ్చేటప్పుడు తీశాను. బట్ వెళ్ళే దారి. ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ స్వామివారి ఏమంటారు రూములు ఉన్నాయండి అక్కడ. ఈ బ్యారిగేట్ దాటి యువతలకి అసలు ఆ బ్యారిగేట్ దాటి ఒక్క కారు కూడా యువతలకి రాదు. అన్నీ అటుపక్కే పార్కింగ్ చేసుకోవాలి, అటు సైడే పెట్టుకోవాలి. అక్కడ చూశారు కదా, అవన్నీ ఆల్మోస్ట్ అందరి అయిన పార్కింగ్సే. ఇక్కడ ఉండే గెస్ట్ హౌస్ల్లో ఉండే వాళ్ళవి, ఇటుపక్క ఉండేవి అవన్నీ దేవుడి రూమ్లు. అంటే వాటి కోసం ముందు వచ్చి మనం బుక్ చేసుకోవాలి ఇక్కడే. కాకపోతే ఎప్పుడు మేము ఇందాక చూపించిన గెస్ట్ హౌస్లోనే ఉంటాము. చూడండి ఎంత బాగుంటాయో కొండలు. ఇంత దూరం నుంచి చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే అసలు అందులో కార్తీక మాసం అయ్యేసరికి పొద్దున్నే చాలా బాగుండింది వాతావరణం చూడటానికి. ఇంకా వచ్చేసామండి మా పాపకి మా వారికి తలనీళ్ళు ఇవ్వడానికి. మా పాపకి ఇది రెండోసారి ఇస్తున్నాము. మామూలుగా కరోనా అని లాస్ట్ ఇయర్లో రావాలి. కాకపోతే కరోనా అయ్యేసరికి చిన్నపిల్లల్ని ఎక్కడికి తీసుకురాకుండా ఆగిపోయాము. ఇవాళ ఇస్తున్నాము. మా పాప ఏడుస్తుందేమో అనుకున్నాను, బట్ ఏమీ గొడవ ఏం చేయలేదు. చిన్నప్పుడు కూడా ఏం గొడవ చేయలేదు, కానీ ఈసారి గొడవ చేసిద్దేమో అనుకున్నాము. బట్ ఏం చేయకుండానే చేయించుకుంది. ఇది మార్నింగ్ 6:37 అప్పుడేనండి. మేము చాలా త్వరగానే చేయించుకున్నాము ఈసారి గుండు. ఇంకా కళ్యాణానికి వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ కరోనా అయ్యేసరికి అన్ని బాక్సులు తీసుకున్నారు సోషల్ డిస్టెన్సింగ్ ప్రకారం. మేము కళ్యాణం చేయించుకొని ఇవన్నీ కొండల్లో నుంచి వచ్చే నీళ్ళండి. అక్కడ అలా చెరువులు పారుతున్నాయి. అక్కడి నుంచి ఆ కొండల్లో నుంచి నీళ్ళు వస్తాయి బాగా. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నామండి. కార్తీక మాసం అయ్యేసరికి అక్కడ బాగా దీపాలు పెట్టుకుంటున్నారు పొద్దున్నే అందరూ. అదే చూడడానికి వెళ్తున్నాము. కార్తీక మాసంలో దీపాలు సంవత్సరాది పొడుగునా పెట్టుకోకుండా ఉన్న ఒక్కరోజు దీపారాధన చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా, అలాగా దీపారాధన చేసుకుంటున్నారు. అది ఆఖరి శనివారం. ఆ నెలకి చివరి రోజు అయ్యేసరికి అలా ఉండేది. ఆంజనేయ స్వామి గుడి అండి.
అది పెంచిళ్ళ కోనకే అక్కడ ఆయన రక్షిస్తారని నమ్ముతారు. అందుకని ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి అందరం దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ స్వామివారిని, తర్వాత అమ్మవారిని, తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తుండేది మండపం. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటానికి మళ్ళీ సహస్రదీపాలంకరణ జరిగిద్దండి. సాయంత్రం ప్రతిరోజు 5:30కి అక్కడ వచ్చి జనాలు కూర్చొని వీక్షిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు టికెట్లు ఇస్తారు. దర్శనానికి, కళ్యాణానికి అన్నిటికీ అక్కడ టికెట్లు ఇస్తారు. అక్కడి నుంచి టికెట్లు తీసుకొని ఇటు లోపలికి వెళ్ళాలి. ఇంతకుముందు అయితే మైక్ అదే మన ఇన్ఫర్మేషన్ అడగాలంటే ఎవరిని అడగటానికి ఉండేది కదా. ఇప్పుడు కొత్తగా కరోనా వచ్చినప్పటి నుంచి అనౌన్స్ చేస్తున్నారు ఇటు సైడ్. ఇప్పుడు నేను చూపిస్తుండే వాకిలి ఉత్తర వాకిలి అని చెప్తారు. మామూలుగా వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా అక్కడ స్వామిని ఇటువైపు నుంచి ఊరేగిస్తారని నమ్ముతారు. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మనం అమ్మవారి గుడికి వెళ్తున్నామండి. ఇదంతా అమ్మవారి గుడికి వెళ్ళే దారండి. కాకపోతే ఇంతకుముందు అంత క్యూ ఉండేది కాదు. ఈసారి చాలామంది జనాలు ఉన్నారు. అందుకని ఇటు సైడ్ మెట్ల నుంచి వెళ్ళేసి వెళ్ళాలి, లేకపోతే ఎదురు వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. కార్తీక మాసం అయ్యేసరికి చాలామంది జనాలు ఉన్నారు. అందుకని అటు క్యూ సిస్టమ్ ఉంది. దానికి తోడు కరోనా అయ్యేసరికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు. ఎప్పుడు మధ్యాహ్నాలు గుడి ఉండదండి. కాకపోతే ఈసారి చాలామంది ఉండడంతో మధ్యాహ్నం గుడిని మూసేయలేదు. అమ్మవారి గుడి, స్వామివారి గుడి కొంతసేపు మూసేశారంట, అమ్మవారి గుడి మాత్రం మూసేయలేదు. డైరెక్ట్గా ఇటు నుంచి వస్తే మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళొచ్చండి. కాకపోతే ఇప్పుడు క్యూ అయ్యేసరికి అటు నుంచి వచ్చి పైకి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని రావాలి. తర్వాత ఇటు సైడు చీరలు అమ్మవారికి మనం ఇస్తాం కదండి, నవరాత్రులు అయినా కట్టడానికి, లేకపోతే మామూలుగా అమ్మవారికి చీరలు ఇస్తాం కదా, అవన్నీ ఇక్కడ అమ్ముతారు. అవన్నీ అమ్మవారికి కట్టిన చీరలు. ఇప్పుడు మనం చూడబోయే దారిలో వెళ్తే కోనేరు ఉంటుంది. కాకపోతే కరోనా అయ్యేసరికి కోనేరులో నీళ్ళు ఏం లేవు, తీసేశారు. ఉత్త మామూలుగా కోనేరు అంతే, ఏం లేదు అక్కడ. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటామండి. అన్ని దగ్గరలో నుంచి వచ్చాకైనా వెళ్ళే ముందైనా మన ఇష్టం, ఎక్కడైనా కొట్టుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటానికి వెళ్తాం. ఇంకా ఫుడ్ అండి, ఇక్కడ నెల్లూరు సైడ్ ఫుడ్ బాగా దొరికిద్ది. అంటే మనం ఇక్కడ పునుగులు అంటాం కదా, అక్కడ బోండాలు, కారం దోశలు అలాంటివి బాగా దొరుకుతాయి. నాకు బాగా ఇష్టం, వెళ్ళినప్పుడు బాగా తింటాను. తర్వాత అందులో ఇక్కడ దేవుడికి భోజనం పెడతారండి మధ్యాహ్నం. అందుకని ఒక్క పూట భోజనమే దొరికిద్ది ఇక్కడ. 2 పూట్ల టిఫినే తీసుకుంటాం. చూసారు కదా, ఇది నా పెంచలకోన వ్లాగ్. మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.